హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ప్రేమ ఓ ప్రేమ. సో లాస్ట్ ఎపిసోడ్లో ఖుషీకి ఏం జరిగింది అనేది చూసాము. ఖుషీని అమెరికా పంపించేశారు చూసాము. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఖుషీని పంపించి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ 2 days తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఖుషీకి, స్నేహకి, అలానే నీలాకి థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ చెప్పిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్ళి వాళ్ళ రూమ్లో పడుకుండిపోతారు. ఇది లాస్ట్ ఎపిసోడ్ వరకు మనం చూసాం. వాట్ నెక్స్ట్? సో మిడ్నైట్ 11:55 అవుతుంటుంది. 11:55కి నీలా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. రింగ్ అవుతూ ఉంటే సీరియస్గా నీలా మంచి నిద్రలో ఉంటుంది అనమాట. మంచి నిద్రలో ఉండి లేచి ఫోన్ చూస్తే పవి అని ఉంటుంది అనమాట. అప్పుడు ఫోన్ ఎత్తి మెల్లగా, అబ్బా పవి ఈ టైంలో ఏంటి ఫోను అంటుంది అనమాట. అప్పుడు నీలా అండ్ పవిత్ర అండ్ స్నేహ ఇద్దరు గొంతులు భయంతో నీలా 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 అని వినిపిస్తుంది అనమాట. టక్కన లేచి కూర్చొని నీలా, ఏ పవి, స్నేహ ఏమైంది ఏమైంది అని అడుగుతుంటుంది అనమాట. అప్పుడు పవిత్ర, ఏం మాట్లాడకు, నువ్వు అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళు అని అంటుంది అనమాట. అంటే వెళ్తున్నా అని నీలా బెడ్ మీద నుంచి గబగబా దిగేసి కిచెన్లోకి వెళ్తుంది. వెళ్ళి వచ్చాను చెప్పు ఏంటి అని అంటదన్నమాట. అంటే అర్జెంటుగా ఆ స్టవ్ పక్కన కత్తి ఉంటుంది తీసుకో అంటదన్నమాట. ఏంటి కత్త అంటది నీలా. కత్తే తీసుకో అంటది పవిత్ర. అనగానే కత్తి సరే తీసుకున్నాను ఏంటి అంటది. 1 minute నువ్వు డాబా మీదకి వచ్చాయి అర్జెంట్ అంటదనమాట. అంటే ఏంటి అంటది. అర్జెంట్ అని ఫోన్ కట్ చేసేస్తుంది, ఇంకేం మాట్లాడదు. అనగానే ఇలాకేమీ అర్థం కాదు, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయన్నమాట. గబ్బగబా కత్తి పట్టుకొని గబ్బగబా పైకి వెళ్ళిపోద్ది. డాబా ఎక్కిద్ది. డాబా ఎక్కి మెల్లగా, స్నేహ, పవి, స్నేహ ఎక్కడ మీరు, భయం వేస్తుంది ఎక్కడ అంటది. అంటే వీళ్ళేమీ మాట్లాడరనమాట. స్లోగా కత్తి పట్టుకొని స్లోగా అడుగు వేసుకుంటూ డాబా మధ్యలోకి వచ్చేస్తానమాట. మధ్యలోకి రాగానే షార్ప్ 12 అవుతుంది. లైట్స్ అన్నీ వెలుగుతాయి అనమాట. వెలుగగానే స్నేహ అండ్ పవిత్ర హ్యాపీ బర్త్డే నీలా అని గట్టిగా అరుస్తారనమాట. అరవంగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నీలా. ఉండిపోయి కళ్ళల్లో నీళ్ళు గిరగిరగిరగిరరా తిరిగి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. వచ్చేస్తుంటే పవిత్ర అండ్ స్నేహ గబగబా దగ్గరికి వచ్చేసి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటారనమాట. ఎంత భయపడిపోయానో తెలుసా, ఎంత భయం వేసింది, ఇలా నా విష్ చేసేది బర్త్డేకి అని చెప్పి అంటదనమాట. అంటే అప్పుడు పవిత్ర, లైఫ్లో బర్త్డే అంటే గుర్తుండిపోవాలి కదా, మాతో నువ్వు చేసుకునే ఫస్ట్ బర్త్డే గుర్తుండిపోయేటట్టు ఉండాలని ఇలా ప్లాన్ చేసాం, సారీ అని అంటారనమాట ఇద్దరు. అంటే ఓకే అని చెప్పేసి అయినా ఏడుస్తూనే ఉంటే స్నేహ, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు నీలా అని అడుగుతుంది అనమాట. అప్పుడు నీలా, ఏమీ లేదు, నేను ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు ఇన్ని సంవత్సరాలు, నాకు ఈరోజు 23 సంవత్సరాలు, బట్ ఇప్పటిదాకా నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందే లేదు. ఫస్ట్ 10 years ఎలా గడిచిపోయాయో నాకు తెలియదు. ఆ తర్వాత అమ్మమ్మ దగ్గరికి వచ్చేసాను. బర్త్డే అంటే అమ్మమ్మ గుడికి తీసుకెళ్ళేది, వచ్చాక చాక్లెట్ ప్యాకెట్ పట్టుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అందరు స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ పంచటం అంతే స్కూల్ టైంలో. తర్వాత అమ్మమ్మ చనిపోయాక ఇదిగో సిటీకి వచ్చాను. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది బిజీ, కానీ నా బర్త్డే ఎవరికి గుర్తుంటుంది చెప్పు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బర్త్డే అని అనమాట. అప్పుడు పవికి కూడా లైట్గా కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఓకే అప్పుడు స్నేహ, ఓకే సెంటీ అయింది చాలు, కేక్ కట్ చేద్దు అని చెప్పి అంటుంది అనమాట. అప్పుడు పవిత్ర, అవును రా, అక్క నీకోసం సొంతంగా తన చేతులతో చేసింది కేక్ అని అంటుంది అనమాట. అప్పుడు పవిత్ర నీలా స్నేహ హక్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటుంది అనమాట. అంటే కమ్ ఆన్ వచ్చి కట్ చేయి అని అంటుంది అనమాట. అని ఈ కత్తి అందుకు తీసుకురమ్మన్నారా ఇప్పుడు నన్ను అని అంటుంది అనమాట నీలా. అంటే బాగుంది కదా, థ్రిల్లింగ్గా ఉంది కదా అంటది పవిత్ర. కోపం వచ్చేస్తుంది నీలాకి, కానీ ఏమీ చేయలేదు కదా, స్నేహ ఉంది పక్కన. సో కాబట్టి కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి 1 గంట అలా అయిన తర్వాత స్నేహ, సరే
మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి స్నేహ కిందికి వెళ్ళిపోద్ది. తన రూమ్కి వెళ్ళి తన రూమ్ డోర్ దగ్గర పెట్టేసుకొని పడుకుండిపోద్ది అనమాట. ఇంక ఇక్కడ నీలా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మౌనం, ఏమీ ఉండదు, సైలెంట్ కూర్చొని ఉంటారు ఇద్దరు. సో కొద్దిసేపటికి సరే అయితే మనం కూడా వెళ్ళి పడుకుందామా అని అంటుంది అనమాట నీలా. అనగానే పవిత్ర లేచి నించుంటుంది. పవిత్ర అప్పుడు నీలా సరే అని ఒక అడుగు ఇట్లా వేస్తుంది అనమాట కిందికి రావడానికి. వేస్తే పవిత్ర తన చేయి పట్టుకుంటుంది. పట్టుకొని ఒక్క నిమిషం అని అంటుంది అనమాట. ఏంటి చెప్పు అంటుంది నీలా. అనగానే తను మోకాళ్ళ మీద కూర్చొని తనకు ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తుంది అనమాట. గిఫ్ట్ ప్యాక్ ఇవ్వగానే హే ఇది నాకేనా అని అంటుంది. నీకు మాత్రమే అంటది పవిత్ర. సరే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెరిచి చూడొచ్చా ఇప్పుడే అని అంటుంది అనమాట. అంటే తెరువు అంటది ప్యాకెట్ని. సరే అని తెరుస్తుంది అనమాట. ప్యాకెట్ తెరిచి చూస్తే లోపల చిన్న బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ చూసిన తర్వాత పవిత్ర ఆ బాక్స్ కూడా తెరిచి చూడు అని అంటుంది అనమాట. అంటే సరే అని చెప్పేసి నీలా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో పట్టీలు ఉంటాయి. హే వావ్ పట్టీలు అని అంటది నీలా. అప్పుడు పవిత్ర నీకోసమే కొన్నాను అంటే ఎప్పుడు కొన్నావు అని అంటది అనమాట. ఎప్పుడు కొన్నాను అంటే మనం గుడికి వెళ్ళాము ఆ రోజు, గుర్తుందా? నేను ఒక 10 నిమిషాలు మీరు డిన్నర్ ఆర్డర్ చేసేలోపు నేను 10 నిమిషాలు బయటికి వెళ్ళాను, గుర్తుందా అని అంటదనమాట పవిత్ర. అప్పుడు ఇలా కొద్దిసేపు ఆలోచించి అవును కరెక్టే, 10 నిమిషాలు ఇవ్వు నువ్వు అంటే మనం వెళ్ళిన రెస్టారెంట్కి ఎదురుగా ఒక గిఫ్ట్ షాప్ ఉంది. ఆ గిఫ్ట్ షాప్లో నాకు ఈ గిఫ్ట్ బాగా నచ్చి పట్టుకొచ్చాను అని అంటదన్నమాట. అంటే ఓహో అప్పుడే కొనేసావా నా కోసము అంటదన్నమాట. కానీ బర్త్డే నాకు తెలీదు, బట్ మామూలుగా కొన్నాను నాకు నచ్చి అని అంటదన్నమాట. బట్ పట్టీలే ఎందుకు తీసుకోవాలనిపించింది అని నీలా అడుగుతుంది అనమాట. అప్పుడు పవిత్ర నువ్వు ఆ రోజు చీర కట్టుకున్నావు, చాలా అందంగా ఉన్నావు, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వేసుకున్నావు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నావు, మ్యాచింగ్ నెక్లెస్ పెట్టుకున్నావు. కానీ ఏదో లోటు కనిపించింది నాకు ఆ రోజు. ఏంటా అనుకుంటే నీ కాళ్ళకి పట్టీలు అవి లేకుండే. సో ఎందుకో కాళ్ళకి పట్టీలు కూడా ఉంటే చాలా బాగుంటావేమో అనిపించింది నాకు, అందుకే కొన్నాను అని చెప్పి చాలా రొమాంటిక్గా చెప్తుంది అనమాట. అనగానే నేను ఇలా కొంచెం సిగ్గుపడి థ్యాంక్ యూ అంటుంది అనమాట. అన్నాక అనేసి సరే అయితే ఇక వెళ్దామా అని అంటుంది నీలా. అనగానే ఇంకో గిఫ్ట్ కూడా ఉంది అని అంటుంది పవిత్ర. ఇంకో గిఫ్టా? ఏంటిది? ప్లీజ్ త్వరగా ఇవ్వా అని అడుగుద్ది నీలా ఎక్సైట్మెంట్ తోటి. అంటే ఉంది, బట్ నువ్వు కళ్ళు మూసుకుంటే ఇస్తా అని అంటుంది అనమాట. అంటే అబ్బా కళ్ళు మూసుకుంటే గిఫ్ట్ ఎలా కనపడుతుంది పవి, ప్లీజ్ త్వరగా ఇవ్వవా అంటే అని అంటుంది నీలా. అంటే అప్పుడు పవిత్ర ఈ గిఫ్ట్ కళ్ళు మూసుకుంటేనే ఇస్తా అని అంటుంది అనమాట. నేను చెప్పేదాకా కళ్ళు తెరవద్దు నువ్వు అని అంటుంది అనమాట. అంటే సర్లే అని చెప్పేసి నీలా కళ్ళు మూసుకొని చేతులు చాపుద్ది అనమాట, గిఫ్ట్ కదా అనుకొని. అంటే సరే అని పవిత్ర తన కళ్ళు మూసుకున్న తర్వాత పవిత్ర నీలాకి చాలా దగ్గరగా వెళ్ళి తను నీలాకి పవిత్ర తనకి దగ్గరగా వస్తున్నది అర్థమైపోయి తన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. తన ఊపిరి, తన బ్రీత్ చాలా ఫాస్ట్ అవుతూ ఉంటుంది. పవి నీలా పెదాల మీద తన పెదాలని పెట్టి చిన్న ముద్దు, చాలా తెలియనట్టుగా పెదాలను ఆనించి తగిలినట్టుగా పెట్టినట్టుగా ఎంత స్వీట్గా ఉంటుంది కదా ఆ ముద్దు అలా పెట్టింది పవిత్ర. పెట్టగానే నీలా బాడీ మొత్తం కరెంట్ జమ్మని పాస్ అవుతుంది అనమాట. అయ్యి బ్రీత్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. తన చేతులు కిందికి ఉంటాయి కదా, ఆ తన ఫ్రాక్ని నైట్ ఫ్రాక్ వేసుకొని ఉంటుంది కదా, ఆ ఫ్రాక్ని 2 వైపులు గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. పట్టేసుకొని తన ఊపిరి అంటూ ఉంటుంది అనమాట. అప్పుడు పవిత్ర మళ్ళీ తన మోకాళ్ళ మీద కూర్చొని నీలా కళ్ళు తెరువు అని అంటుంది. అనగానే నీలా స్లోగా కళ్ళు తెరుస్తుంది అనమాట. తెరిచి చూస్తే
పవిత్ర మోకాళ్ళ మీద, తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఒక గులాబీ పువ్వు పట్టుకొని ఉంటుందన్నమాట. అప్పుడు నీలా, ఏ పవి, కింద ఎందుకు అలా కూర్చున్నావు, ప్లీజ్ నించో అంటదనమాట. అనగానే అప్పుడు పవిత్ర ఆ గులాబీ పువ్వు ఇస్తూ, నీలా, ఐ లవ్ యూ సో మచ్, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ సరైన సందర్భం రాలేదు. ఇక నేను ఎక్కువ రోజులు దూరంగా ఉంచలేను. నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను. విల్ యూ బీ మైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని అడుగుతుంది అనమాట. అనగానే అసలు నీలాకి ఆనందం, ఎక్కడ లేని ఆనందం అనమాట. ఎందుకంటే తను అసలు ఫస్ట్ తనే కదా లవ్ చేసింది పవిత్ర కంటే ముందు. సో అప్పుడు నీలా తన్ని నించోమని చెప్పి నించోబెట్టి ఆ గులాబీ పువ్వు తీసుకొని, ఈ మాట కోసం నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా, నువ్వు నాకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తావా, నేను వెంటనే ఐ లవ్ యూ టూ అని ఎప్పుడు చెప్తామా అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకొని, నా ప్రేమను అర్థం చేసుకొని నువ్వు నన్ను ప్రపోజ్ చేసినందుకు ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ అలాంగ్ విత్ యూ అని చెప్పి గట్టిగా హగ్ చేసుకుంటుంది అనమాట నీలా పవిత్రని. పవిత్ర కూడా హగ్ బ్యాక్ చేసుకుంటుంది. కొద్దిసేపు అలా హగ్లో ఉండిపోతారనమాట. కొద్దిసేపటి తర్వాత పవిత్ర ఒక్క అడుగు కొంచెం వెనక్కి వచ్చి, నీలా చెవు దాకా వచ్చి ఇలా అంటది, నీలా, కెన్ ఐ కిస్ యూ వన్స్ అగైన్ అని అడుగుతుంది. అడగంగానే నీలా ఎలా చెప్పాలి, తనకి ఒళ్ళంతా ఉడుకుతున్నట్టుగా ఏదో ఒక తెలియని అనుభూతి ఫీల్ అవుతూ, ఎస్ ఐఎమ్ రెడీ అంటదనమాట. అనగానే మళ్ళీ సో తను స్లోగా ఇంకొంచెం వెనక్కొచ్చి తన 2 చేతుల్లో నీలా చెయ్యిని అలా పట్టుకొని తన పెదాలని నీలా పెదాల మీద పెట్టి స్లోగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ కిస్లో వాళ్ళిద్దరిని మర్చిపోతారు. నీలా కొద్దిసేపు రెస్పాండ్ అవ్వదు. కానీ ఎప్పుడైతే ఆ ముద్దు కొంచెం డీప్ అవుతూ పోతుంటుందో అప్పుడు నీలా కూడా కిస్ బ్యాక్ చేయడం మొదలు పెడుతుంది పవిత్రని. అలా కొద్దిసేపు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని కిస్ చేస్తారు. కొద్దిసేపు కిస్ చేసుకున్న తర్వాత గట్టిగా ఒకరినొకరు గట్టిగా హత్తుకొని అయిపోయాక పవిత్ర, నీలా, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్పిద్ది అనమాట. చెప్పిన తర్వాత నీలా తన హెయిర్ ముందుకు వస్తూ ఉంటే వాటిని సిగ్గుతో అలా సదురుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటుంది అనమాట. అని సరే కిందికి వెళ్దామా అని అంటది. అంటే పద అని చెప్పేసి ఇద్దరు కిందికి వస్తూ ఉంటారనమాట. కిందికి వచ్చిన తర్వాత పవిత్ర రూమ్ వస్తుంది. పవిత్ర రూమ్ రాగానే పవిత్ర, నీలా, ఈరోజు నా రూమ్లోనే పండుకోవచ్చు కదా అని అంటుంది అనమాట. అంటే నీలా కొద్దిసేపు ఆగి ఆలోచించి 2 స్టెప్స్ పవిత్ర రూమ్ డోర్ దాకా వేసి మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగిపోయి దానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి తన రూమ్కి వెళ్ళిపోతుంది అనమాట సిగ్గుపడుతూ. అప్పుడు పవిత్ర కూడా తన చేతిని తన జుట్టులో పెట్టి అలా కదిలిచ్చేసి తలకాయని షట్ అనేసి అనుకుని సిగ్గుపడుతూ తన రూమ్లోకి తను వెళ్ళిపోయి తలుపు పెట్టుకుంటుంది అనమాట. నీలా ఇక్కడ అసలు తన ఆనందానికి అంతులే లేవు. బెడ్ మీద గెంతేస్తుంది, బెడ్ మీద నుంచి కింద గెంతేస్తుంది, బెడ్ మీద పొరలిద్ది, అద్దం ముందు కూర్చుని తన అందాన్ని తనే చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అసలు ఇక తన ఆనందాన్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అలా ఎగురుకుంటూ అద్దం ముందు కూర్చొని తన పెదాల మీద తన చూపుడు వేలు పెట్టేసి అలా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట.
తను మోకాల మీద కూర్చోవడం, గిఫ్ట్ ఇవ్వటం, తర్వాత ముద్దు పెట్టడం, గులాబీ పువ్వు ఇవ్వటం, ఐ లవ్ యూ అని చెప్పటం, మళ్ళీ ముద్దు పెట్టడం, ఇవన్నీ గుర్తు చేసుకొని చాలా సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. అవతల వైపు పవిత్రది కూడా అదే పరిస్థితి. తను ఒక బెడ్ మీద కూర్చొని ఒక దిండు గట్టిగా కౌగిలించేసుకొని తను కూడా తన పెదాల మీద తను చేయి పెట్టి వేళ్ళు పెట్టుకొని అదే గుర్తు చేసుకుంటూ తను సిగ్గుపడుతూ ఉంటుంది. సో అలా సిగ్గుపడుతూ ఏదో ఓ టైంకి ఇద్దరు పడుకుంటూ పోతారన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ స్నేహ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. సో లేట్గా పడుకున్నారు కాబట్టి పవిత్ర కూడా ఒక అరగంట లేట్గానే లేస్తుంది అనమాట. లేట్గా లేచి ఈరోజు లేవగానే నైట్ జరిగింది మొత్తం గుర్తొచ్చి మళ్ళీ సిగ్గుపడి లేదు నేను అర్జెంటుగా నీలాని చూడాలి అని చెప్పి గబగబా రెడీ అయిపోయి కిందికి వస్తుంది అనమాట. ఇక్కడ నిలా కూడా బర్త్డే కదా, ఎలా అయినా జనరల్గా ఉంటుంది కదా మనకి బర్త్డే రోజు తొందరగా మీకు వస్తే ఎవరికైనా సరే, చిన్నపిల్లల నుంచి పండు ముసలిళ్ళ దాకా. సో తెలిసుంటే వాళ్ళ బర్త్డే ఈరోజు అని తెలిసుంటే నిద్ర పట్టదు. సో అలా నిలా కూడా కొంచెం తొందరగానే లేచి కళ్ళు తెరవగానే నైట్ జరిగిన విషయాలు మొత్తం గుర్తొచ్చి సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. సిగ్గుపడి పవిత్రని చూడాలి అని చెప్పేసి గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వస్తుంది అనమాట. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా చెప్పునా, బట్ తమిళ్లో ఇలా చెప్పలేదు, తమిళ్లో చెప్పినట్టే చెప్తాను. సో తను ఇంకా నిద్రపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు పవిత్ర సీరియస్గా కిందికి వచ్చింది. ఆ ఆనందాన్ని ఇంకో గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని కిందికి వచ్చింది అనమాట. కిందికి వస్తే స్నేహ కిచెన్లో ఉంటుంది. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అంటుంది. ఏంటి ఈరోజు గుడ్ మార్నింగ్, ఏంటి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు, నీలా బర్త్డేనా అంటది అనమాట. అక్క అంటది. ఏంటి కానీ మేడం గారు ఇంకా లేచినట్లేరు, వెళ్ళి లేపుపో అంటదనమాట. అనగానే సరే అని చెప్పేసి సీరియస్గా వెళ్తుంది. నీలా ఇంకా పడుకొనే ఉంటే సరే అని దగ్గరగా వెళ్ళి హలో మేడం గుడ్ మార్నింగ్ అంటదనమాట. అంటే సీరియస్గా లేచి కళ్ళు తెరిచి చూస్తుంది. అలానే పవిత్ర పక్కన లేచి కూర్చొని నైట్ జరిగిందంతా గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ ఉంటే పవిత్ర దగ్గరగా వస్తూ ఉంటుంది అనమాట. పవి స్నేహ ఉంది వెయిట్ అంటుంటుంది. ఏం కాదులే, అక్కేం రాదు మన రూమ్లోకి అంటుంది పవిత్ర. అంటే ప్లీజ్ అంటే సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాఫీ తాగుదాం, అక్క పిలుస్తుంది అని చెప్పేసి తను వెళ్ళిపోద్ది. సో తను గబగబా లేచి సిగ్గుపడుతూ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ కోసం బయటకు వస్తుంది అనమాట. అప్పుడు స్నేహ హలో మేడం గుడ్ మార్నింగ్ బర్త్డే బేబీ అంటదనమాట. అనగానే థ్యాంక్ యూ అంటదనమాట. అన్నాక స్నేహ ఏంటి స్పెషల్స్ మరి ఈరోజు అంటే ఏముంది, ఫస్ట్ గుడికి వెళ్ళాలి, తర్వాత నైట్ డిన్నర్, మధ్యలో పవిత్రతో కేఫ్కి వెళ్తాను అంతే అని అంటదనమాట. అంటే బట్ గుడికి ఎందుకు అంటే నువ్వు ఆ రోజు అడిగావే గుళ్ళో దేవుణ్ణి ఏం కోరుకున్నావు అని అంటే కోరుకున్నాను అడుగు అని అంటది స్నేహ. అంటే ఇగో ఈ ఆనందాన్నే కోరుకున్నాను నేను, నాకు అది దేవుడు ఇచ్చేసాడు, నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా అంటనమాట. స్నేహకి ఏమీ అర్థం కాదు. అంటే ఈ ఆనందమా, ఏంటి ఆనందం అనగానే ఇద్దరు పవిత్ర అండ్ నీలా ఇద్దరు సిగ్గుపడతారనమాట. సిగ్గుపడంగానే తనకు అర్థమైపోద్ది. ఓహో సో ఇద్దరు ఒకటైపోయారనమాట అని అంటదనమాట. అనగానే పవిత్ర అక్క అనుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది. తను కూడా స్నేహ చెప్పేసి నీలా కూడా వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది అనమాట. హత్తుకున్న తర్వాత రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బోత్ అని అంటుంది. అన్న తర్వాత పవిత్ర అనేసి తను కిందికి వచ్చేటప్పుడు గిఫ్ట్ ప్యాక్ తెచ్చిందని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ ప్యాక్ని అక్క నీలాకి ఇవ్వు అని చెప్పి అంటనమాట. అప్పుడు స్నేహ అవును హ్యాపీ బర్త్డే మ్యామ్ అని చెప్పేసి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తుంది. అప్పుడు స్నేహ నీలా సీరియస్గా తీసుకొని నాకేనా ఏంటిది అని అంటే అప్పుడు స్నేహ చీర తీసుకొచ్చాను నీకోసం బర్త్డే కదా అని అంటే వావ్ అవునా ఓపెన్ చేయనా అని అంటదన్నమాట. అంటే చెయ్యి అని అంటది స్నేహ. ఓపెన్ చేసి చూస్తే బ్లాక్ కలర్ శారీ, సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ మొత్తం శారీ మొత్తం ఉంటుంది అనమాట. అలా
బ్యూటిఫుల్ శారీ తీసుకొస్తారు. ఇద్దరు సెలెక్ట్ చేసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు సరే అని, సరే అయితే నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసి ఆ డ్రెస్సు అవన్నీ చీర తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఎగురుకుంటూ. అప్పుడు పవిత్ర వాళ్ళ అక్కకి బ్రేక్ఫాస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కొంచెం ఇలా బర్త్డే కాబట్టి తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అని ఇంకా చేస్తూ ఉంటారు అనమాట. ఈలోపు ఇలా అన్నీ బెడ్ మీద చీర, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లెస్ అండ్ పవి ఇచ్చిన పట్టీలు అన్నీ టేబుల్ మీద పెట్టేసి బెడ్ మీద పెట్టేసి స్నానానికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వచ్చి రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒక అరగంట అయిపోతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది, కానీ మేడం గారు ఇంకా బయటికి రాలేదు. అప్పుడు పవిత్ర, అక్క నీలాకేమన్నా హెల్ప్ కావాలేమో, నేను వెళ్ళి చెయ్యనా రెడీ అవ్వడానికి అని అంటుంది అనమాట. అప్పుడు స్నేహ నవ్వి ఓకే వెళ్ళు అంటదనమాట. అంటే పవిత్ర కొంచెం నవ్వి సరే అని చెప్పేసి నీలా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి నీలా తలుపు కొడుతుంది అనమాట. అంటే పవి రా లోపలికి అంటదనమాట. అనగానే పవి డోర్ ఇట్లా ఓపెన్ చేసి అలా ఉండిపోద్ది అనమాట. అంత అందంగా రెడీ అయ్యి ఉంటుంది, చెవులకు దిద్దులు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట అద్దం ముందు కూర్చొని. తను అలా ఆగిపోవడం నీలా అద్దంలో చూసి కన్ను కొట్టంగానే పవి తన మైకంలో నుంచి బయటకు వచ్చి లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి స్లోగా మెల్లగా నడుచుకుంటూ నీలా దగ్గరికి వస్తుంది. నీలా తన వైపుగా తిరిగి, ఏం చేస్తున్నావు, డోర్ ఎందుకు లాక్ చేసావు, స్నేహ ఉంది బయట బాగోదు అని అంటది అనమాట. అంటే ఏం పర్లేదు అక్కే పంపించింది నన్ను అని అంటది అని చిన్నగా వచ్చి ఒక చిన్న ముద్దు ఇస్తుంది అనమాట. ఇవ్వగానే నీలా తన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత గట్టిగా పవిత్ర హగ్ చేసుకొని చాలా బాగున్నావు, నిజంగా చెప్పాలంటే సెక్సీగా ఉన్నావు బ్లాక్లో అని అంటుంది అనమాట. అనగానే బాగా సిగ్గుపడిపోద్ది నీలా. సిగ్గుపడిపోయి అక్కడున్న అద్దం ముందు స్టూల్ మీద కూర్చున్న తర్వాత కూర్చొని అద్దంలో నుంచి పవిత్రను చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు పవిత్ర, ఈ నెక్లెస్ నేను వేయనా అని అడుగుతుంది. అంటే వెయ్యి అని అంటదనమాట. అప్పుడు అక్కడున్న నెక్లెస్ని తీసి పవిత్ర నీలా మెడకి వేస్తుంది. వేసేటప్పుడు ఆ జుట్టు కొంచెం జరుపుతుంది అనమాట. అలా జరిపేటప్పుడు తను వేలు నీలాకి మెడ మీద తాకుతాయి. మెడ మీద తాకంగానే అంటదనమాట. అనగానే అప్పుడు అర్థమైపోద్ది పవిత్రకి దట్ నీలాకి మెడ భాగం చాలా సెన్సిటివ్ అని అర్థమైపోద్ది. అర్థమైపోయిన తర్వాత ఒక చిన్న ముద్దు మెడ మీద ఇస్తుంది అనమాట. ఇవ్వగానే పవి అంటదనమాట నీలా. అన్నాక ఓకే సరే అక్క వెయిట్ చేస్తుంది పద అంటది అని నడుస్తూ ఉంటే కాళ్ళ పట్టి సౌండ్ రావన్నమాట. ఏంటి పట్టీలు పెట్టుకోలేదా, పట్టీలు ఏవి అనగానే అదిగో బెడ్ మీద ఉన్నాయి పెట్టుకుంటాను అని చెప్పి గబ్బా బెడ్ మీదకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని బాక్స్ ఓపెన్ చేసి పట్టీలు తీసి పెట్టుకోబోతుంటే పవిత్ర సీరియస్గా వచ్చి ఆ పట్టీలు తన చేతిలోకి తీసుకొని తన కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని తన కాలు తన మోకాళ్ళ మీద పెట్టుకొని పట్టీలు పెట్టిద్ది అనమాట. పెట్టి ఒక కాలికి పెట్టిద్ది, రెండో కాలికి పెట్టి ఆ కాలికి ఒక చిన్న ముద్దిస్తుంది అనమాట. ముద్దివ్వగానే బెడ్ మీద ఉంది కదా నీలా, ఆ బెడ్షీట్ని గట్టిగా రెండు వైపులు గట్టిగా పట్టుకుంటుంది అనమాట. తను కంట్రోల్ చేసుకొని పట్టుకున్నది అది గమనిస్తుంది పవిత్ర. గమనించి కొంచెం నవ్వుకొని సరే అక్క వెయిట్ చేస్తుంది వెళ్దామా అని అంటదన్నమాట. అనగానే అని చెప్పేసి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతారు. అంతే స్నేహ కూడా నీలాని చూస్తూ ఉండిపోతుంది, అంత అందంగా ఉంటుంది అనమాట. చూసి చాలా బాగున్నావు నీలా అని స్నేహ కూడా అంటదు. అన్న తర్వాత థ్యాంక్ యూ అని అందరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడు స్నేహ నీలా, ఏంటి స్నేహ నువ్వు రెడీ అవ్వలేదు, గుడికి రావా మాతో పాటు అని అంటుందన్నమాట. అంటే సారీ నీలా, నేను డేట్లో ఉన్నాను రాలేను, మీరిద్దరు వెళ్ళండి అంటదనమాట. అంటే బట్ నైట్ డిన్నర్కి మాత్రం అందరం కలిసి వెళ్తున్నాం బయటికి అని అంటదనమాట. అంటే ఓకే నైట్ డిన్నర్ కదా, నేను రెస్ట్ తీసుకుంటాను అప్పటి వరకు అని స్నేహ అంటది. అన్నాక సరే అని బ్రేక్ఫాస్ట్ చేసేసి పవిత్ర అండ్ నీలా
కేఫ్కి వెళ్ళిపోతారు. కేఫ్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట, స్టాఫ్ నీలా కోసం విష్ చేయడానికి, కేక్ కట్ చేయించడానికి. సో వెళ్ళగానే అక్కడ అందరూ కలిసి కేక్ కట్ చేపిస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత రాజు దగ్గరగా, పవిత్ర దగ్గరగా వచ్చి అంటాడనమాట, నేను నీకు ఒక అన్నలాగా, ఓకే, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా, తెలిసిపోతుంది నాకు అని అంటదనమాట. అంటే అని ఒప్పుకుంటుంది అనమాట పవిత్ర. ఒప్పుకున్న తర్వాత మీ ఇద్దరిది చాలా మంచి జంట, ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండండి అమ్మా అని దీవిస్తాడు. అనగానే థ్యాంక్స్. అప్పటి వరకు రాజు రాజు అని పిలిచే పవిత్ర అన్న అని పిలవడం మొదలుపెట్టింది అనమాట. థ్యాంక్స్ అన్న అంటది. ఓకే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరు గుడికి వెళ్తారు. గుడిలో ప్రదక్షిణలు చేస్తారు, పూజ అంతా అయిపోతే గుడి నుంచి ఇంటికి వస్తారు. కేఫ్కి వస్తారు. కేఫ్కి వచ్చిన తర్వాత చిన్న చిన్న అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత పవిత్ర నీలా దగ్గరికి వచ్చి, నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది, కారు ఎక్కువ అంటుంది అనమాట. అంటే ఇంకో సర్ప్రైజా, ఏంటది అని అంటుంది అనమాట. సర్ప్రైజ్ అంటే ఉంటే మళ్ళీ ఏంటంటావేంటి, పదా కారు ఎక్కువ అనగానే సరే అని చెప్పేసి కారు ఎక్కుతుంది అనమాట. దారి పొడుగుతా ఏంటి ఆ సర్ప్రైజ్, చెప్పొచ్చు కదా అని అడుగుతూనే ఉంటుంది. అంటే అబ్బా నువ్వు అసలు నీ నోటికి అసలు రెస్టే ఇవ్వవా, నువ్వు కొద్దిసేపు కామ్గా ఉండు, తెలిసిపోతుంది కదా అని అంటుంది పవిత్ర. సరే అని కొద్దిసేపు కూర్చుంటుంది, మళ్ళీ మాట్లాడుతుంది. అలా మొత్తానికి వాళ్ళు ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి వచ్చేస్తారు. ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి రాగానే నీలా, అదేంటి ఆర్ట్ గ్యాలరీకి తీసుకొచ్చావు, నేను ఇంకో 2-3 డేస్ తర్వాత, నేను ఒక 2 డేస్ తర్వాత కదా నాకు జాయిన్ అవ్వాలి, అప్పుడే ఎందుకు తీసుకొచ్చావు అంటే, అబ్బా మాట్లాడొద్దన్నాను కదా, కామ్గా నోరు మూసుకొని రా నా వెనకాల అంటది. అనగానే పవిత్ర అంటది. అనగానే నీలా సర్లే అని చెప్పేసి ఓకే అనుకొని ఇక తన వెనకాలే నడుస్తుంటే పవిత్ర వాళ్ళ ఫ్రెండ్, ఓనర్ ఆఫ్ ద ఆర్ట్ గ్యాలరీ ఎదురొచ్చి హాయ్ నీలా, హ్యాపీ బర్త్డే, నీ బర్త్డే అంట కదా ఈరోజు అని అంటదన్నమాట. అని అంటాడు ఆయన. అనగానే అవును సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనగానే నీ బర్త్డేకి చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసింది పవిత్ర నీ కోసం, రా లోపలికి అనగానే సర్ప్రైజ్ అంటున్నారు ఏంటా అని అసలు ఏమీ అర్థం కాదు నీలాకి. తీరా లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద హాల్ అనమాట. ఆ హాల్లో ది బెస్ట్ ఆర్ట్ ఆఫ్ నీలా, ఆర్ట్ ఎగ్జిబిషనే పెట్టేసిద్ది పవిత్ర నీలా కోసం. అసలు ఆ ఎగ్జిబిషన్ అలా చూడంగానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు నీలాకి కారిపోతూనే ఉంటాయన్నమాట. అప్పుడు పవిత్ర, ఇంత ఆనందమైన క్షణంలో ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇది ఏడుపు కాదు ఆనందమే అని చెప్పి కళ్ళు తుడుచుకొని అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. తన ఆర్ట్ తనే చూసి మురిసిపోతూ ఇద్దరు పవిత్ర అండ్ నీలా ఒక్కసారి అలా ఎగ్జిబిషన్ని తిరిగి చూస్తూ ఉంటారనమాట. అప్పుడు వీళ్ళ బాస్ మైక్ తీసుకొని ఈ పర్టికులర్ డేకి ద మెయిన్ గెస్ట్ ఈజ్ నీలా అండ్ ఇట్స్ హర్ బర్త్డే టుడే. ఈ మొత్తం ఎన్విరాన్మెంట్లో ప్రతి ఆర్ట్ తను గీసిందే అని చెప్పి తన్ని వెల్కమ్ చేస్తాడు డేస్ మీదకి. అప్పుడు వెళ్తూ పవిత్ర చేయి పట్టుకొని నీలా తన్ని కూడా తీసుకొని వెళ్తుంది అనమాట పైకి. తీసుకెళ్ళిన తర్వాత మైక్ ఇచ్చి ఒక 2 మాటలు మాట్లాడు అని చెప్పి అంటదనమాట. అంటే అప్పుడు నీలా, ఇదంతా నా ఆర్టే కాదని నేను అన్ను, ఇదంతా మా అమ్మమ్మ నాకు నేర్పించిన పెద్ద గిఫ్ట్, తనే నా గురువు, తనే ఈ ఆర్ట్ ఈ స్కిల్స్ నాకు నేర్పించింది. కానీ ఇది ప్రపంచానికి తెలియచేసింది మాత్రం ఇదిగో పవిత్ర, షీఈ్ మై ఎవ్రీథింగ్, ఐ లవ్ హర్ లాట్ అని అందరి ముందు తను లవ్ చేస్తున్న విషయం కూడా చెప్పి తన్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ పవిత్ర అని చెప్పి అందరి ముందు చెప్పుద్ది అనమాట. అప్పుడు పవిత్ర ఆనందంతో యా మోస్ట్ వెల్కమ్ అని తను కూడా హక్ బ్యాక్ చేసుకుంటుంది అనమాట. అలా ఎగ్జిబిషన్ మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత తన ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఉండే ఆర్ట్స్ అన్నీ కూడా సేల్ అవుతూ ఉంటాయన్నమాట. సో తద్వారా తనకి డబ్బులు కూడా వస్తుంటాయి నీలాకి. సో అలా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళి స్నేహ కూర్చోపెట్టి
పూసగుచ్చినట్టు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆనందంతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తన మొహంలో ఆనందం చూసి స్నేహ చాలా ఆనందపడుతుంది. ఆనందపడి నువ్వు ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలి నీలా అని చెప్పంటారు. అన్న తర్వాత సర్లే కానీ డిన్నర్కి రెడీ అవ్వండి అని చెప్పేసి డిన్నర్కి రెడీ అయ్యి అందరు కలిసి డిన్నర్కి వెళ్తారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. జై శ్రీరామ్.